అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక భాష గురించి కాదు, మన జాతి అస్తిత్వం, మన సంస్కృతి, మన ఉనికి గురించి. తెలుగు అంటే కేవలం కొన్ని అక్షరాలు, పదాలు కాదు, అది మన ఉనికికే ఒక ప్రతీక. ఈ శక్తివంతమైన భావన ఎంత ముఖ్యమో ఇప్పుడు లోతుగా చర్చిద్దాం. ఈ దృశ్యాలు చూడండి. ఇవి ఇటీవల 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన 3వ తెలుగు తేనెల వసంతం మహాసభలోనివి. అదొక పండగలా జరిగింది. మరి తెలుగు భాషాభిమానుల అందర్నీ ఒక్కచోటికే చేర్చిన ఈ అద్భుతమైన కార్యక్రమం నుంచి వచ్చిన బలమైన సందేశాలేంటో ఇప్పుడు చూద్దాం. మన ఈ విశ్లేషణకు ప్రధాన ఆధారం తెలుగులోకం దినపత్రికలో వచ్చిన సమగ్రమైన కథనాలు. అంటే మనం మాట్లాడుకునే ప్రతి విషయం ఎంతో ప్రామాణికమైనది. సరే, ఇక ఈ సభ అసలు ఉద్దేశాలేంటి, లక్ష్యాలేంటో విశ్లేషిద్దాం. ఈ సభకు గుండెకాయలాంటి సందేశం ఇదే: భాష కాదు, మన అస్తిత్వం. తెలుగును కేవలం ఒక భాషగా చూడొద్దు, మన సాంస్కృతిక అస్తిత్వంతో ముడిపడి ఉన్న ఒక జీవ నదిగా చూడాలి అని అక్కడికొచ్చిన ప్రతి వక్త బలంగా చెప్పారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారు చెప్పిన ఈ మాటలు వినండి. తెలుగు మన భాష మాత్రమే కాదు, మన సంస్కృతి, సంప్రదాయాలన్నిటికీ నిలయం. ఆహా, ఎంత అద్భుతమైన మాట! ఈ ఒక్క వాక్యం చాలు, ఆ 2 రోజుల సభ సారాంశం మొత్తం ఇందులో ఇమిడిపోయింది. సరే, ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ సభలో వేదిక మీద నుంచి ప్రముఖులు పంచుకున్న అమూల్యమైన అభిప్రాయాలు ఏంటి, వారి పిలుపులేంటి, ఇప్పుడు విందాం. ముఖ్య అతిథి డాక్టర్ కెవి రమణాచారిగారే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ఒకవైపు ప్రభుత్వపరంగా భాషాభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇస్తూనే, మరోవైపు తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపైనా ఉందని చాలా బలంగా గుర్తుచేశారు. రమణాచారి గారితో పాటు వేదికపై ఎందరో ప్రముఖులు తమ వాణిని వినిపించారు. గజల్ శ్రీనివాస్ గారు తన గానంతో తెలుగు గజల్ మాధుర్యాన్ని పంచిపెడితే, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు సాహిత్యం లేకపోతే భాష నిలబడదని విశ్లేషించారు. ప్రముఖ కవి వడ్డేపల్లి కృష్ణ పద్యం యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఇక తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్వి సత్యనారాయణ, ఆచార్య ఫణీంద్ర లాంటి ఎందరో సాహితీవేత్తలు మన పద్యం, మన సాహిత్యం, మన కళలని కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరి ఈ పిలుపుకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అద్భుతం! ఈ దృశ్యమే దానికి సాక్ష్యం. వేల సంఖ్యలో భాషాభిమానులు తరలివచ్చి వక్తల మాటల్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. వాళ్ల కరతాళధ్వనులు, వాళ్ల ఉత్సాహం తెలుగుమీద ప్రజలకున్న ప్రేమకు నిలువుట్టద్దం పట్టే. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయముంది. ఈ సభ కేవలం గతాన్ని గుర్తుచేసుకోవడానికో, సంబరాలు చేసుకోవడానికో జరగలేదు. అంతకన్నా ముఖ్యంగా మన భవిష్యత్ తరాలకు తెలుగును ఎలా అందించాలి అనే దానిపై ఒక స్పష్టమైన దారి చూపించింది. మరి ఆ దారి ఏంటి? సభలో జరిగిన చర్చల నుంచి వచ్చిన 4 ముఖ్యమైన సూత్రాలివి. 1. ప్రతి ఇంట్లో తెలుగు వాడాలి. 2. మన పిల్లలకు మన భాషలోని తీయదనాన్ని, గొప్పతనాన్ని నేర్పించాలి. 3. సాహిత్యాన్ని, కళలను ప్రోత్సహించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా 4వది, తెలుగులో మాట్లాడటానికి మనలో ప్రతి ఒక్కరూ గర్వపడాలి. ఇదే మన భాషను బతికించుకునే అసలైన మార్గం. ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతమవ్వాలంటే దాని వెనుక ఎంత కృషి, ఎంత అంకితభావం ఉంటుందో కదా! ఆ శ్రమను, ఆ శక్తులను మనం గుర్తించకుండా ఉండలేం. ఈ కార్యక్రమ విజయం వెనుక ఉన్నది ఒక్కరో ఇద్దరో కాదు, ఎన్నో సంస్థలు, వందలాది మంది వ్యక్తుల సమిష్టి కృషి. భాషమీద వాళ్లకున్న ప్రేమ, వాళ్ల మధ్య ఉన్న సమన్వయమే ఈ కార్యక్రమానికి పునాది. ముఖ్యంగా ప్రపంచ తెలుగు సమాఖ్య, సిలికానాంధ్ర, మన సంస్కృతి, ఈ సంస్థల నిర్వాహకుల కృషిని ఎంత ప్రశంసించినా తక్కువే. వాళ్ల పట్టుదల, వాళ్ల అంకితభావమే ఈ కార్యక్రమాన్ని ఒక చారిత్రాత్మక వేడుకగా మార్చాయి. వారి సేవలు నిజంగా ఎనలేనివే. సరే, ఇక ముగింపుగా ఈ సభ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచింది. అదేంటంటే, తెలుగు తేజస్సును కాపాడటంలో మన పాత్ర ఏమిటి? ఈ ప్రశ్న కేవలం సభకు వెళ్లిన వాళ్లకో, నిర్వాహకులకో కాదు, మనందరికీ. ఇది మనందరి సమిష్టి బాధ్యత. దీని గురించి ఆలోచిద్దాం. ఈ విశ్లేషణకు కథనాన్ని అందించింది పెద్దాడ నవీన్.